2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. కోటా శ్రీనివాసరావు లేరన్న వార్త అయితే కంకిపాడులో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కోటా శ్రీనివాసరావు ఉన్న అనుబంధాన్ని అలా జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకున్న పరిస్థితిలో ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు ఇంటికి సమీపంలో ఒక చిల్లర పచారీ షాప్ ఉంది. అయితే ఈ గతంలో చాలా పెద్ద షాప్ ఇది. ఇక్కడ కోటా శ్రీనివాసరావు రెగ్యులర్గా వస్తూ ఉండేవారు. కాలక్రమేణా షాప్ చిన్నదైపోయింది. కోటా శ్రీనివాసరావు అనుబంధం కూడా దూరం అయిపోయిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకాలు నెమరు వేసుకునేలా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. సార్ నమస్తే. కోటా గారు లేరు, చనిపోయారు. సో కోటా గారితో మీకున్న అనుబంధం ఏంటి? వస్తూ ఉంటారు కొట్టుకాడికి, ఏదో తమ్ముడు తమ్ముడు అంటాడు, అన్నయ్య అన్నయ్య అంటాం, ఇక అంతే. అప్పుడు ఆయన 50 ఏళ్ళు అయింది నాన్న మన పెట్టి కొట్టు. ఆయన 40 ఏళ్ళు అవుతుంది ఆయన ఇక్కడ ఉండి. 40 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నాడు, ఏదో నాటకాలు బాటకాలు వేసాడు. అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఆ నాన్నే దారికి తీసుకొద్దామని చూస్తే ఆ దారికి వచ్చినాడు కాదు. లేకపోతే ఆ నాన్న లెవెల్లో ఉండేవాడు డాక్టర్గా. ఏదో కొంచెం తిరిగి అటు ఇటు చేసేవాడు. ఆ నాన్నగారు డాక్టర్. బాగానే ఉంది. అయితే మీరు అన్నట్టుగా చిన్నప్పుడు అంటే అల్లచిల్లరగా తిరిగారు. కానీ ఇప్పుడు ఆయన ఎవరికి అందనంత ఎత్తులో లెజెండరీ యాక్టర్ అయ్యాడు. అంటే ఇక్కడ కంకిపాడే కాదు, మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా కోటా గారు అంటే ఒక సెల్ఫీ అడిగే పరిస్థితి, అంత పెద్ద లెవెల్కి వెళ్ళారు కదా. సో మీరు ఏంటి కోటా నా దగ్గరికి వచ్చిన పర్సనేనా, అంటే నాతో పాటు కలిసి తిరిగిన వ్యక్తేనా అని ఎప్పుడైనా అనిపించిందా? వెళ్తుంటాం అండి, తిరుగుతూ ఉంటాం. అటు ఇటు ఏదో కొరకగా నేను కొరకని కదా, వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అలాంటి చోట నాటకం రారా అనేవాడు. వస్తాడు అనేవాడిని కానీ వెళ్ళేవాడిని కాదు. అట్టగా జరిగిపోయింది. యాక్టర్ అయ్యాక అంటే ఆయన పెద్ద యాక్టర్ అయ్యాక కంకిపాడు కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు కదా, మరి కలిసారు ఎప్పుడైనా? కలదా 2 సార్లు వచ్చాడు కానీ వెళ్ళాను. పెద్ద వయసు అయింది, నడవలేకపోతున్నాడు. ఇద్దరు చేతి కింద పెట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. లాస్ట్లో ఏ ఊరంటే ఇది కాకినాడ ఎక్కడికి వెళ్తున్నాడు, సన్మానం ఉందని. కాకినాడ ఎక్కడికి సన్మానం ఉందని వెళ్తున్నాడు. వెళ్తామంటే దిగాడు. ఇక్కడ దిగితే అదే నీతో మాట్లాడలేకపోయాను అన్నాడు. పెద్ద ఆయన అన్నాడు చూడండి. ఆయన ఏం చేశాడు, బొప్పాయి మొక్కలు తెచ్చి ఇచ్చాడు. తినలేనురా, నాకు షుగర్గా ఉంది, నేను తినలేని వద్దన్నాడు. ఇక వెళ్ళిపోతానన్నాడు. ఇక కారు ఎక్కించారు, ఇద్దరు పట్టుకొని ఎక్కించారు. కాదు, ఆయన చిన్నప్పుడు అంటే యంగ్ అసలు అంటే కుర్రాడుగా ఉన్నప్పుడు సరదాగా తిరిగేవాళ్ళు, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, సిగరెట్లు తీసుకునేవాళ్ళు. ఆయన యాక్టర్ అయ్యారు, పెద్ద యాక్టర్ అయ్యారు. పెద్ద యాక్టర్ అయ్యాక మీరు ఎప్పుడైనా కలిసారా? కలదా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కలవడమే. నేనేం హైదరాబాద్ వెళ్ళలేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కలిసాక పెద్ద యాక్టర్ అయ్యాక తేడా ఉందా? అంటే చిన్నప్పుడు మాతో పాటు కలిసి కోటా శ్రీనివాసరావు యాక్టర్ అయిపోయాక అంటే అంత కలుస్తారని అనుకున్నారా? కలిసాక ఏం మాట్లాడారు? కలిసాక కానీ ఏంటి ఎట్లా ఉన్నావరా అని నన్ను అడిగేవాడు. బాగానే ఉన్నామండి అనేవాడిని. ఇక అంతేగాని పెద్ద లోతుకి పోయేవాడిని కాదు నేను. ఆయన కూడా మాట్లాడుతూ సరిపెట్టేవాడు. భుజమ్మ చేసి బాబు బాగున్నావా అనేవాడు. ఇక అంతే, బాగానే ఉన్నామని చెప్పేవాడిని. ఇక అది అయింది. కోటా గారు లేరు, చనిపోయారు ఇవాళ. ఎలా అనిపిస్తుంది అంటే ఆ జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది మీకు? బాధాకరంగా ఉంటుంది. మన ఈ మధ్య చచ్చిపోయాడని చెప్పి ప్రాపకాండ చేశారు. చేస్తే మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎవరో నేను పోయానని అన్నారు. నేను పోలేదు అని టీవీలో చూపించా. తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చింది బయటికి. ఆమె వచ్చి ఏమేముంది, వాళ్ళు అంత చూస్తాను, వాళ్ళు ఎవరో చెప్పింది, అదే డ్యామ్ చేయమని ఆమె అరిచింది, లోపలికి వెళ్ళిపోయింది. టీవీలో చూసాయి. మీరు ఇక్కడేనండి, కంకిపాడేనా? ఇప్పుడు కంకిపాడు కోటా శ్రీనివాసరావు గారు అయితే ఇప్పుడు అద్దుకున్నాం, మేము ఉన్నాం సరేనా. ఆయన వస్తే చక్క మాట్లాడేవాళ్ళు. ఒకసారి ఫిల్మర్ వెళ్తే ఆయన బయట కూర్చేసుకొని తుండేసి కూర్చున్నారు. రానికి వేసారు. అయితే నాకు గుర్తుంది కదా ఆయన వీళ్ళు ఏంటంటే నేను ఎక్కడ చూసాను, ఎక్కడంటే మీ ఇంట్లో ఉన్నాను, నేను అద్దుకున్నాను చెప్పి అన్నా. చక్కగా మాట్లాడారు. టీ తాగుతూ ఉన్నారు. వద్దని చెప్పి వెళ్ళిపోయారు. హైదరాబాద్ ఫిల్మర్. అది అడుగుతూ ఉండేవారు, కంకిపాడు ఎలా ఉంది, లేకపోతే స్కూల్ ఎలా ఉంది, చదువుకున్న ఇల్లు ఎలా ఉంది అడుగుతారా? ఇప్పుడు అక్కడ ఆంజనేయ గుడి ఉంది కదా, ఆయన ఒక చెప్పారు, కొద్దిగా లేపాల్సింది డౌన్లో కట్టారు, లీవ్తో బాగుండేదని చెప్పారు. ఆయన తప్పు కదా, అక్కడ లీవ్తో బాగుండేది కదా, డౌన్లో ఉందని. అది మీరు కలిసారు కదండి, ఆయన పెద్ద యాక్టర్ అయ్యాక కలిసారు, ఆయన ఇంట్లో ఉన్నారు.
ఓ ఆయన అంటే ఎక్కువ ఏ విషయాలు మీతో మాట్లాడేవారు, కలిసాక ఏ విషయాలు ఎక్కువ చెప్పేవారు? ఎప్పుడో ఒకసారి కలుతుండే అంతగా. కలిసినప్పుడే చెప్తారు కదా, అంటే ఊరు గురించో స్నేహితుల గురించో బంధువుల గురించో. ఏంటి ఊర్లో పొజిషన్ ఏంటి అని అడిగాడు. బాగానే ఉందండి, ఇది ఇది అని చెప్పేవాళ్ళం. ఈ సందు బాగాలేదు, ఈ రెండు బాగాలేదు అని చెప్పేవాళ్ళం. సరే చేద్దాం అని చెప్పేవాళ్ళు, అంతే అంతే. ప్రస్తుతానికి ఆయన లేరు, కోటేశ్వరరావు గారు లేరు అనే బాధ మొత్తం ఎవరు కూడా జీర్ణించుకోరు. తెలుగు ప్రజలందరి గుండెల్లో ఆయన ఉన్నారు. బేసిక్గా ఎవరన్నా ఊహించారా కంకిపాడు నుంచి మనతో పాటు తిరిగిన కోటేశ్వరరావు గారు ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్ అవుతారు? అండి ఆయన ఇక్కడ గుర్తే ఇంకా 10 మంది వస్తారు, 10 మంది సెంటర్కి తిరండి, 10 మంది ఉంటారు ఊరిని వెళ్ళి రాటాకి, అంతమంది ఉంటారు. అభిమానం ఉండబెట్టుగా అభిమానులు రారుగా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంటే స్థానికంగా కోటాతో ఉన్న అనుబంధాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కోటాతో కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారనే విషయాలు అయితే ప్రస్తుతం అందరూ కూడా ఇక్కడ గుర్తు చేసుకున్న పరిస్థితి. మొత్తం కంకిపాడంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ కూడా కోట ఇంటికి వస్తూ ఉన్నారు, కోట ఇంటిని చూస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా కోటాతో ఉన్న అనుబంధాన్ని, ఇంటికి ఉన్న అనుబంధాన్ని, అలాగే కోటాతో పాటు కలిసి పెరిగిన స్నేహితులైతే మరీ ఆయన కోట లేని విషయాన్ని అయితే జీర్ణించుకోలేని పరిస్థితి. ఓవరాల్గా అయితే కంకిపాడులో అయితే ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కంకిపాడు నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.